సాధారణ సభ కార్యక్రమాన్ని డాక్టర్ మైపాల్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాము. ఉపాధ్యక్షులు డాక్టర్ సత్యారామరాజు గారికి స్వాగతం తెలియజేస్తున్నాము. ఎక్స్పోర్టింగ్ కమిటీ సభ్యులు శ్రీ వీరేశ్వర సార్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాను. అదే ఆదేశాల మేరకు వాళ్ళ సలహాల మేరకు కొంత వినూత్నంగా అంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయమని చెప్పారు. సో మరి మనం ముఖ్యులు కానీ ఈసారి గవర్నెన్స్ కానీ యాక్చువల్గా గవర్నమెంట్ బాడీ మెంబర్స్ కొంత చెప్పారు వాళ్ళు. సో కొంత వినూత్నంగా కాస్ట్ ఎఫెక్టివ్గా చేయాలనుకున్నాను కాబట్టి సో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నా. మరి మనందరూ తెలుసు 1992 సంవత్సరంలో స్నేహ సొసైటీ రిజిస్ట్రేషన్ చేయబడింది. 93 నుంచి మనం కార్యక్రమాలు చేస్తున్నాము. 1995 సంవత్సరం నుంచి మనం డిజేబుల్డ్ ఎంపవర్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాము. అంటే దాదాపుగా 30 సంవత్సరాలు అయింది. ఎవరైతే వికలాంగుల సాధికారత కోసం మన కార్యక్రమాలను ప్రారంభించి దాదాపుగా 30 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈ 30 సంవత్సరాల్లో మనం కొంత ప్రగతిని కూడా సాధించగలిగినాము. చెప్పుకోగలిగినంత ప్రగతిని మనం సాధించగలిగాము. ప్రధానంగా చూసుకున్నట్లయితే మనం 1995లో మొదటిసారిగా మానసిక వికలాంగుల కోసం ఒక పాఠశాలను ఏర్పాటు చేసుకున్నాం. మరి అందులో ఇప్పుడు 185 మంది మానసిక వికలాంగులు విద్యను అభ్యసిస్తున్నారు. మరి అందులో పనిచేయడానికి మనం 48 మంది సిబ్బందిని నియమించుకోగలిగాం. సో మరి మనకి ఈ కార్యక్రమ నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి నిధులు వస్తాయి. సో కేంద్ర ప్రభుత్వ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనకి 90% నిధులు, కేంద్ర ప్రభుత్వం 10% నిధులు మనం సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ గత కొంతకాలంగా మరి వివిధ కారణాల వల్ల మరి మంత్రి వర్గ నిర్ణయాల వల్ల సో కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల వల్ల మనం దాదాపుగా 30% నుంచి 40% వరకు ఆర్గనైజేషన్ పేరు చేస్తే 60 నుంచి 70% వరకు మనకి కేంద్రం నుంచి మనకి నిధులు వస్తున్నాయి. సో ఈ నిధులు కూడా మరి మనకి రెగ్యులర్గా కాకుండా మరి కొంత డిలే అవ్వడం. సో ఇందులో క్లుప్తంగా నేను గవర్నమెంట్ బాడీ సభ్యుల కోసం ఏదైతే ఒక యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చానో అందులో 3 అంశాలు మనం పొందుపరచడం జరిగింది. ఒకటి, లాస్ట్ ఇయర్ మనం ఏదైతే గ్రాంట్ని మనం రిసీవ్ చేసుకున్నామో సో మన దగ్గర ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు, మనం ఎంతమంది సిబ్బందిని మనం నియమించుకున్నాం అనే అంశాలు, మనకి ఎక్కడి నుంచి నిధులు వస్తాయనే అంశాలను కూడా అందులో ముఖ్యంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మరి 1999 సంవత్సరంలో అందులో ప్రత్యేక పాఠశాలను మనం ఏర్పాటు చేసుకున్నాము. మరి అందులో ఇప్పుడు 90 మంది అందరూ విద్యార్థులు చదువుకుంటున్నారు. సో అందులో కొంత ఈసారి గత 10 సంవత్సరాలుగా కూడా మనం అందులో అనగానే సామాన్యంగా వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది 10th అయిపోయిన తర్వాత అందరూ కూడా సోషల్ స్టడీస్కి వెళ్ళిపోతారు. సో ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టికల్స్ ఉంటాయి, డేటెడ్ డయాగ్రామ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తారు. సో మనం ఏం చేస్తున్నామంటే గత 2-3 సంవత్సరాలుగా మన స్కూల్లో కూడా అందరి విద్యార్థులతోటి మరి సైన్స్ ఫేర్ ఏర్పాటు చేసి పిల్లల్లో సైన్స్ మీద కొంచెం జిజ్ఞాస పెంచాలనే ఉద్దేశంతో మరి మనం కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. అందులో భాగంగా లాస్ట్ ఇయర్ ఆస్మా మరి నేషనల్ కాన్ఫరెన్స్కి బెంగళూరు వెళ్ళగలిగిందామే. అక్కడ మొక్క అంటే విత్తనాలు మార్కెట్ విధానం సీడ్ జర్మినేషన్ మీద ఆమె నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్లో కూడా ఆమె ఒక డెమోని చేయగలిగింది. సో అదేవిధంగా మరి లాస్ట్ ఇయర్ ఒక 2 పిల్లలు గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ చెస్లో సాధించడం జరిగింది. ఇది బ్లైండ్ స్కూల్కి సంబంధించి. అదేవిధంగా మరి లాస్ట్ ఇయర్ మనం ఏమనుకున్నామంటే ఇప్పటి వరకు ఇది స్కీమ్ అనేది తెలుసు మనకి, గ్రాంట్ అయ్యాడు. వాళ్ళు ఏ క్షణమైనా కానీ వాళ్ళు గ్రాంట్ని విత్డ్రా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అంటే వితౌట్ ఎనీ ఇండివిజువల్ ఆల్సో యూ కెన్ స్టాప్ ద గ్రాంట్ కాబట్టి. సో మనం ఏమనుకున్నామంటే మరి దీన్ని ఒక గవర్నమెంట్ మన రాష్ట్ర గవర్నమెంట్ ద్వారా ఏమైనా సహకారాన్ని తీసుకుంటే పర్మనెంట్గా కొంతమందికి ఉద్యోగాలు ఉంటాయని ఉద్దేశంతో ఈ సంవత్సరం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా రికగ్నిషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏమైందంటే ఇప్పుడు గైడెన్స్ స్కూల్లో 2 ప్రిమిసెస్లో నెరవేర్చడం జరుగుతుంది.
సో అది కొంచెం ఏంటంటే ప్రైమరీ సెక్షన్ ఒక దగ్గర, హైయర్ సెక్షన్ ఒక దగ్గర ఉండడం వల్ల ఏంటంటే పిల్లల్లో ఏదైతే ఇంటిగ్రిటీ ఉంటుందో ఆ ఇంటిగ్రిటీ అనేది లేకుండా, కోఆర్డినేషన్ లేకుండా ఉంటుంది. కాబట్టి సో మనం లాస్ట్ ఇయర్ నుంచి ఒక ప్లాన్ చేసాము బ్లైండ్ కోసం కూడా ఇదే తరహాలో ఒక బిల్డింగ్ కట్టాలని. సో దాన్ని కూడా మనం అక్టోబర్లో స్టార్ట్ చేసినాము. ఆ బిల్డింగ్కి దాదాపుగా జూలై ఆగస్టులో మనం అందులోకి పోదాము అని అన్ని స్కూల్స్ ఒకే దగ్గర ఉండే విధంగా. అందులో ముఖ్యంగా మేము ప్లాన్ చేసేది ఏంటంటే ఇంతకుముందే చెప్పడం జరిగింది, సైన్స్ 10th క్లాస్ పాస్ కావాలంటే డైరెక్ట్ పిల్లలందరూ కూడా సోషల్ వెళ్ళిపోతుంది. సైన్స్లోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళు మంచి మంచి పొజిషన్ పొందలేకపోతుంది. కాబట్టి సైన్స్ ల్యాబ్ని అందులో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము కొన్ని ప్రణాళికలు డెవలప్ చేసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో తప్పకుండా అందరి విద్యార్థుల్ని మనం సైన్స్లో డెవలప్ చేస్తాము. దీనికి తోడుగా మరి విజయనగరం అని ఒక బెంగళూరు బేస్డ్ ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు కూడా మనకి ఎవ్రీ మంగళవారం రోజు మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, సో జూమ్ కాల్లో సైన్స్ మీద, మ్యాథమెటిక్స్ మీద, ఇంగ్లీష్ మీద, సో స్టెమ్ అనే దాని మీద వాళ్ళు మన కనీసం మన జిల్లా నుంచి సైన్స్లో కొంతమంది పిల్లలు ఆ విధంగా కూడా మరి చాలామంది మాట్లాడి సహకారాలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు ఒక శిక్షణ పొందడానికి అన్ని రకాలైన శిక్షణలో ఉంటే డేటా సౌలభ్యం మరి అరేంజ్ చేసి మరి యువతరాల గారి పేరులో మరి ఈ టీఆర్సీలో కానీ హెచ్ఐవిఎస్ ప్రివెన్షన్ నిజామాబాద్ అనే జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఈ ప్రాజెక్ట్ సంబంధించిన మళ్ళా దానికి ఏదైతే సమాచారం ఉందో మరి ఆ కన్సల్టెంట్ హెడ్స్ కూడా ఈ మీటింగ్ జరుగుతుంది నిర్వహిస్తున్నాం. అందులో దాదాపుగా 7,000 మంది మహిళా సెక్స్ వర్కర్లు మంది ఉన్నారు. సో వీళ్ళందరితో కూడా మనం నిజామాబాద్లో పనిచేస్తున్నాము. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రాజెక్టు మేనేజర్ షేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి మంచిర్యాలలో కూడా మనకు ఒక టార్గెట్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్ట్, హెచ్ఐవిఎస్ ప్రివెన్షన్ ప్రాజెక్ట్ ఉంది. దాన్ని పనిచేస్తున్నాము. అక్కడ కూడా సుమారుగా 2,000 మంది ఫిమేల్ సెక్స్ వర్కర్స్ తోటి 1,000 మంది ఎంఎస్ఎల్స్ తోటి మంచిర్యాలలో పనిచేస్తున్నాము. సో అదే కాకుండా మనందరూ తెలుసు 30 months ఆఫ్ సెంటర్ ఇది మహిళా శిక్షణకు ఇందులో కూడా 11 మంది సిబ్బంది కాదు. ఎవరైనా మహిళలు మిషన్ గ్రేడ్ సాకి అనేది ముందుకు వచ్చి వాళ్ళకి సహకారం అందిస్తుంది. సో దానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి మన మధ్యలో సర్వీస్ సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ ఉన్నారు. అదే కాకుండా మనకి ఒక చిన్న డాన్స్ స్కూల్ ఉంది. ఆ డాన్స్ స్కూల్ ఏంటంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సెంటర్. ఇందులో ఏం చేస్తామంటే ఎవరైతే స్కాలర్షిప్ బ్యాక్వర్డ్ పిల్లలు ఉంటారు, చాలామంది నార్మల్ స్కూల్ పోతారు, అందులో పికప్ కాలేదు. సో మెంటల్ హ్యాండిక్రాఫ్ట్ స్కూల్ పంపిస్తానికి తల్లిదండ్రులు ఒప్పుకోరు. సో ఎందుకంటే మా పిల్లవాడు బాగానే ఉన్నాడు కదా, ఆయన చేర్పించాలి అనుకుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మనం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసినాం. ఆ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సెంటర్లో మనకు 20 మంది పిల్లలు ఉన్నారు. సో దీనికి మనం ఎవరి దగ్గర నుంచి ఎలాంటి కాన్సెప్ట్ తీసుకోము. మనం పేరెంట్స్ నుంచి కొంత యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తాము. సో ఇందులో చాలామంది స్కాలర్షిప్ బ్యాక్వర్డ్స్ ఉన్నారు కాబట్టి కొంత సపోర్టివ్ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళందరూ కూడా 10th అపీల్ అవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. మరి ప్రతి సంవత్సరం 2-3 పిల్లలు ఎంఆర్ నుంచి కూడా, అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సెంటర్ నుంచి కూడా 10th క్లాస్ పాస్ అవుట్ ఉంటారు ఓపెన్ స్కూల్ సిస్టంలో. సో ఇది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సెంటర్. అదేవిధంగా మనకి పైసాలో ఒక డెఫ్ స్కూల్, అంటే ఎంఆర్ఎల్ డెఫ్ స్కూల్ ఉంది. అది ప్రస్తుతం ఒక 15 నుంచి 20 మంది పిల్లలు ఉన్నారు. సో ప్రస్తుతానికి దానికి సంబంధించిన గ్రాంట్స్ అన్నీ కూడా మైఫల్ గారు చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ తక్కువ మంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక టీచరు, ఒక ఆయన ప్లస్ స్కూల్ బిల్డింగ్ అంతా కూడా మైఫల్ గారు చూస్తున్నారు. సో ఆయనకి బర్డెన్ కావాలనే ఉద్దేశంతో మరి నేను ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది మార్చిలో. సార్ ఏదైతే బిల్డింగ్ ఉందో దాని ఇంకొక బిల్డింగ్ తీసుకొని మరి అక్కడ కూడా కొంత స్ట్రెంత్ పెంచి మరి నేను కూడా కొంత ఎక్స్పెండిచర్ షేర్ చేసుకోవడానికి మరి నేను కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. మరి దానికోసం ప్రత్యేకమైన బిల్డింగ్ కూడా పైసాలు చూడడం జరిగింది. మరి జూన్ నుంచి ఆ బిల్డింగ్లో మనం వెళ్తే అక్కడ చాలామంది అంటే పిల్లలు ఉన్నారు. ఒకప్పుడు 60 మంది పిల్లలతో నడిచిన స్కూల్ అది. సో కొన్ని కారణాల వల్ల మరి మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం వల్ల సో ఇక్కడ ఉన్న మోడల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం ఇబ్బంది ఉంది. సో దీన్ని ఓవర్కమ్ అవడానికి దానికి సంబంధించిన ఒక నిజామాబాద్ ఒక టీచర్
అక్కడ కూడా ప్రిపేర్గా స్కూల్ నడపాలి. సో అక్కడ ఏమవుతుందంటే ఒక 20 నుంచి 30 మంది పిల్లలు ఉంటే మనం కాంటినెంట్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 2003 నుంచి నడుపుతున్నాం. అంటే దాదాపుగా 22 సంవత్సరాల నుంచి నడుపుతున్నాం. మధ్య 2 సంవత్సరాలు దానికి ఆపించినాము. అంటే 20 సంవత్సరాల నుంచి నడుపుతున్నాం స్కూల్ అక్కడ. సో మధ్యలో కొంతకాలం 2 years సర్వశిక్ష అభియాన్ ఆ స్కూల్కి సహాయ సహకారాలు అందించడం జరిగింది. బట్ అది ఎందుకంటే మీ అందరూ తెలిసిన స్కీమ్స్ అనేవి మా స్కూల్ గ్రాండ్ స్కూల్ అట్లాగే స్కీమ్స్. సో ఆ స్కూల్లో 2 సంవత్సరాలే పనిచేస్తాం. సో తర్వాత కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక పైలట్ ప్రాజెక్ట్ ఆదిలాబాద్ నిజామాబాద్లో మనం చేయడం జరిగింది. అందులో కూడా మరి పైసా నుంచి ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసినాము. సో ఇవన్నీ కూడా మనం ఒక స్కీమ్ కింద చేయడం జరిగింది. దాన్ని మనం నాటినేటి కింద కూడా మరి చేయించి అమలు చేయాలని ఆలోచనలో ఉన్నాము పనిచేస్తానికి. సో దీనికి మరి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ముఖ్యంగా మెప్పర్ సార్కి మరి గడ్డా సైడ్ కూడా ఆడేవాళ్ళు సైడ్. సో శాంతుల గడ్డా గారు కూడా మరి కొంచెం మీరు మైపల్ గారి పాటలు మీరు కూడా షేర్ చేసుకోవాలని సందర్భంగా కోరుతున్నాను. నేను కూడా తప్పకుండా నేను కూడా కొంత నా కాంట్రిబ్యూషన్ ప్రయత్నం చేస్తాను. సో అదే కాకుండా సో మనం ఈ సంవత్సరం ఆర్గనైజేషన్ లెవెల్లో దాదాపుగా ఒక 70 కార్యక్రమాలు తీసుకుంటాం. టీఏలో కావచ్చు, ఎంఆర్ స్కూల్లో కావచ్చు, గ్రాండ్ స్కూల్లో కావచ్చు, సో సర్కిల్లో కావచ్చు, టోటల్గా ఒక 40 ప్రోగ్రామ్ చేసినాము. ఆ ఈవెంట్ సిస్టంలో కూడా గవర్నమెంట్ తీసుకుంటడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఒకసారి పోతూ అందులో బడ్జెట్ ఇచ్చినాము, ఈవెంట్స్ ఇచ్చినాము, సో స్టాఫ్ ఇచ్చినాము, బెనిఫిట్స్ ఇచ్చినాము. సో అన్ని వివరాలు షార్ట్గా ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ గో త్రూ దట్. సో మరి ఈ సందర్భంగా నేను ముందుగా అందులో పట్టణ పాఠశాల గురించి క్లిప్గా మాట్లాడాల్సిందిగా గ్రూప్గా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ Vedesham sir, Sudhakar sir, for justice and empowerment under our scheme, Disabled Rehabilitation Scheme. I am changed and shifted to the visual school. 90 students. Last year we have taken 15 new students. This year also we will be taking up new students. This year 10th standard we had 5 students. It's the first thing is that in the month of March we got the recognition for the visual disabled school. Now we will also be having the UDIS number, so which was lacking for a number of years. This is given by the Education Department, Government of Telangana. So it is a great effort put by the Secretary for getting this UDIS number also, but we English and Maths. So in this aspect, every Friday we have of the blind students, especially could be in Braille or in science, who are being trained to impart the same training to the children. With then even give the knowledge to the children. So basically education is not that only we are appointing here about 9 special educators. Out of the 14 staff, we are having 9 special educators. Total 20 staff is there. So all this thing we still require to take skills from outsiders. So Vijayanand Rao sir, who is the guru of our secretary, every Wednesday he comes up, he takes some training on different topics of maths. The baseline what has to be developed to the children and even the children and even the teachers who are still not having that much of knowledge. So he enhances their knowledge also. Apart from this, we have got our children. Like we spoke about Vision Empire, Curious Minds was a program which they held up in Bangalore in the month of November, from where a student of 9th class named Asma, who gave her presentations on seed germination. So they all appreciated her, the way of she has expressed her things by touching it, because even people who have got vision are not able to share their views in a proper way. Asma had a wonderful presentation and all of them appreciated her presentation. Besides this, our children also are improving most in the sports, and we have seen that female girls are having more stamina and they are coming up. So 2 girls of 7th class have first and the second
In running also, Akshay is very good. Sometimes the stamina goes on, but they are very good. So we can see that visual disabled children are developing in different ways. We also felt that a lot of transportation is there for the children from here, having a hostel at this place, going to Gautam Nagar, the primary school, higher school going to DRC, which is located at GD College backside near Hamdan Mandir. So to reduce all this transportation and all, as sir told us now, we have also started constructing a building at Tarak Ramanagar, where we can see that all of them come under one roof, and more time is given to the children than the transportation part. So these are the small bits what we have done. 5 students have written their 10th class, and hope so they will all pass in the first class and the distinction only, because they are all are brilliant students. We hope so. The persons who have written, they always write with the help of a scribe. If the scribe is very good, the children will score more. So this is a small brief about the visual disability. Pre-primary, primary, secondary, primary to pre-vocational to vocational వరకు కూడా మేము వారికి విజయం అభ్యసిస్తాము. వాళ్ళకి ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కాబట్టి వాళ్ళకి 5 డొమైన్స్లో వాళ్ళకి నేర్పిస్తాము. పర్సనల్, సోషల్, అకాడమిక్, ఆక్యుపేషనల్, రికరేషనల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. పిల్లలు స్కూల్కి వచ్చినప్పటి నుంచి 1 ఇయర్లో వాళ్ళ అచీవ్మెంట్ గురించి ప్రతి 3 months ఒకసారి వాళ్ళకి పేరెంట్స్ మీటింగ్ కానీ వాళ్ళ పిల్లలకి డెవలప్మెంట్ చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విధంగా నేర్చుకుంటున్నాడు పిల్లలని చెప్పి పంపించాలనుకుంటుంది. చిన్న వాళ్ళు హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలు ఉంటారు, డౌన్ సిండ్రోమ్ ఉంటారు, ఆటిజం, మెంటల్ రిటార్డేషన్లో వాళ్ళు పిల్లలు చాలా హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలు కూడా కొంచెం స్పీచ్ కానీ ఫిజియోథెరపీ కానీ అన్నీ కూడా వాళ్ళకి థెరపీస్ అని ఇస్తుంటాము. మళ్ళీ యోగా ఉంది, యోగా కూడా మంచి ప్రోగ్రామ్స్లో వాళ్ళు బాగా పార్టిసిపేట్ చేస్తారు. పిల్లలు ప్రతి ప్రోగ్రాంలో కూడా పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తారు. అదేవిధంగా మళ్ళీ యోగా కూడా బాగా చేస్తారు. మ్యూజిక్ పాటలు కూడా చాలా బాగా పాడతారు. అందులో మెంటల్ రిటార్డేషన్లో ఒక పాట బాగా పాడుతుంది. బ్లైండ్ పిల్లలతో పాటు కొంచెం చక్కగా పాడుతుంది. మనకి అన్ని విధాలుగాను వాళ్ళకి నార్మల్ స్కూల్కి ఏ విధంగా తీసుకోకుండా అన్నింటిలోనూ పిల్లలకి మేము ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నార్మల్ పిల్లలు స్పీడ్గా నేర్చుకోలేకపోయినా స్లోగా వాళ్ళు 1 year వరకు ఎంతో కొంత వాళ్ళు డెవలప్ అయ్యి మనం ఎంతో కొంత డెవలప్ చూపించి ఒక 35% వరకు మన స్కూల్లో 180 performanceలో 35 వరకు వాళ్ళ పర్సెంటేజ్ చూపిస్తాము. నేర్పించాల్సిందే ఖచ్చితంగా వాళ్ళకి. కొంతమంది 1 year అయినా కూడా ఒక అక్షరం కూడా రాలేని పిల్లలు ఉంటారు. రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ అండ్ జిల్లాలో మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మన స్నేహ సొసైటీ సిద్ధయ్య సార్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ సర్వీస్ సెంటర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఎవరైనా మండలి గారి బాలికలు కానీ హింసకు గురైతే అలాంటి మహిళలకు బాలికలకు సర్వీస్ సెంటర్ వివిధ రకాల సేవలను ఒకే దగ్గర అందిస్తుంది. అవి వైద్య సేవలు, న్యాయ సేవలు, పోలీస్ సేవలు, కౌన్సిలింగ్, తాత్కాలిక వసతి. ఎవరైనా మహిళ కానీ బాలికలు కానీ రాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు 181 ఉమెన్ హెల్ప్లైన్ నెంబర్ కాల్ చేసిన సఖీ సిబ్బంది ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ మహిళల బాలికను సఖీ సెంటర్కి తీసుకొచ్చి షెల్టర్ ప్రొవైడ్ చేసి వారికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో ఆ సహాయ సహకారాలు ఈ సిబ్బంది అందిస్తారు. ఈ సఖీ సెంటర్లో మొత్తం 13 మంది వర్క్ చేస్తారు. 3 షిఫ్ట్లలో మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ షిఫ్ట్లో. వీళ్ళే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 2, డీవీ సెల్ నుంచి ఒక కౌన్సిలర్ అండ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ కూడా ఇందులో వర్క్ చేస్తున్నారు. సో ఇవి మన ఈ ఆర్థిక సంవత్సరంలో మన సఖీ సెంటర్లో 535 కేసులు నమోదు చేయబడ్డాయి. దీంట్లో మోస్ట్లీగా గృహహింస కేసులు 328 వరకు, తర్వాత సెకండ్ లిస్ట్లో అదర్ కేసులలో అంటే ప్రాపర్టీ కేసులు, మెంటల్లీ రిటైర్డ్, ఆర్ఫన్స్, సీనియర్ సిటిజన్స్ ఈ కేసులు నమోదు చేయబడతాయి. దాంట్లో 78 వరకు నమోదయ్యాయి. తర్వాత దాంట్లో పోక్సో కేసులు 47 వరకు సఖీ సెంటర్లో నమోదు చేయబడ్డాయి. అలాగే మిస్సింగ్ కేసులు 10, డౌరీ హరాస్మెంట్ కేసులు 30 వరకు, కిడ్నాప్ కేసులు 22 వరకు,
ఈ సఖీ సెంటర్లో నమోదు చేయబడ్డాయి. దీంట్లో మోస్ట్లీగా ఈ 535 కేసులలో అండర్ ప్రాసెస్ ఉన్నవి 215 వరకు ఉన్నాయి, కాంప్రమైజ్ అయినవి 47 వరకు ఉన్నాయి, అలాగే క్లోజ్ విత్డ్రా అయినవి 118 వరకు ఉన్నాయి. DVC యాక్ట్ కింద కోర్టులో డిఐ నమోదు చేయబడిన కేసులు 87. అలాగే ఈ సఖీ సెంటర్లో 5 రోజుల పాటు తాత్కాలిక వసతి అందించబడుతుంది. ఆ తాత్కాలిక వసతి తర్వాత లాంగ్ టర్మ్ షెల్టర్ కావాలనుకున్న బాధితులకు సాధారణకు పంపించబడుతుంది. అలాంటి వారు 17 మంది వరకు ఉన్నారు. ఈ సఖీ సెంటర్లో వైద్య సేవలు అందించబడిన మహిళలు 107 వరకు, అలాగే షెల్టర్ ప్రొవైడ్ చేయబడిన కేసెస్ 284 వరకు ఉన్నాయి. ఇందులో ఫీజు అందించబడిన అంటే వచ్చిన మహిళలు ఏం లేకుండా ఒంటరిగా ఏమి తెచ్చుకోకుండా వస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకి సఖీ సెంటర్లో రాగానే వెల్కమ్ కిట్ కూడా అందించబడుతుంది. దాంట్లో వాళ్ళు ఒక మహిళకి ఏమేమి వస్తువులు కావాలో బట్టలు, ఆయిల్, సోపు, షాంపులు అన్ని రకాల వస్తువులు దాంట్లో ఉంటాయి. అలాంటి మహిళలకు అందించబడిన కేసు 99 వరకు అందించబడ్డాయి. సైకోసోషల్ కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేయబడిన కేసులు 356, అలాగే న్యాయ సేవలు అందించబడిన కేసులు 130. అలాగే అవేర్నెస్ ప్రతి సంవత్సరం కూడా అవేర్నెస్ స్టడీ గురించి నిర్వహిస్తాము. అలాంటి అవేర్నెస్లు 21 వరకు నిర్వహించాలి. అలాగే పోక్సో రేప్ కేసులలో కూడా విక్టిమ్ కాంపెన్సేషన్ అందుతుంది, DWO ఆఫీస్ నుంచి అందించబడుతుంది కలెక్టర్ ఆధ్వర్యంలో. అలాంటి కేసులను ఈ సంవత్సరంలో 47 మందికి అందించబడ్డాయి పోక్సో అండ్ రేప్ కేసులలో. ఈ కేసులు ఇక్కడ ఈ సంవత్సరంలో నమోదు చేయబడ్డాయి. మేము అందించిన కేసులలో ఈ బెస్ట్ ప్రాక్టీస్ కింద గత సంవత్సరం ఒక మైనర్ అమ్మాయిపై వాళ్ళ తల్లి అతని ప్రియుడితో కలిసి ఆ అమ్మాయిని చంపబోయింది. ఆల్మోస్ట్ నాకు చంపేశారు అనుకుని వదిలేసి వెళ్ళారు. సో నెక్స్ట్ పేపర్లో వచ్చింది ఇట్లా ఒక అమ్మాయి అనుమానాస్పదంగా మైనర్ అమ్మాయి చంపబడి ఉందని పేపర్లో వస్తే హాస్పిటల్లో ఉందని తెలిసింది మాకు. సఖీ సిబ్బందికి వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆమెను చూసి అంటే ఆమె ఆల్మోస్ట్ చావు మధ్యలో పోరాడుతుంది. తల కొట్టబడింది, కన్నులు ఇంత వాచిపోయినాయి, ఒళ్ళంతా రక్తము. వాళ్ళ కూడా చనిపోయిందని వదిలేసి వెళ్తే పోలీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకొచ్చారు. మా సఖీ సిబ్బంది వెంటనే వెళ్ళి ఆమె చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. సో మా స్టాఫ్ అందరం కలిసి వెళ్ళి చూసి అమ్మాయికి ఏమేమి కావాలో దగ్గరుండి మరి అమ్మాయికి అన్ని రకాల సర్వీస్ అందించాము. నెక్స్ట్ డే వాళ్ళ తల్లి వచ్చింది ఏమి తినను, మా అమ్మాయి తప్పిపోయిందని చెప్పేసి. సో అన్న ఎక్కడ తప్పిపోయిందని మేము అడిగితే ఎవరితో అబ్బాయితో పోయిందని చెప్పింది. కానీ అమ్మాయి అంటే స్పృహలోకి వచ్చిన తర్వాత మాట్లాడితే ఆమె చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ అమ్మనే చేసిందని తను చెప్పబోతుంది. కానీ అమ్మ కోసం కలవరిస్తుందని మేము అనుకున్నాం. తర్వాత 2 రోజుల తర్వాత ఇన్సిడెంట్ చేసింది తల్లి అని చెప్పి ఆటోలో తీసుకెళ్ళి ప్రియుడితో అంటే ఎడబల్లి సైడ్ కానీ చచ్చిపోయిందని వచ్చేసారు వాళ్ళు. తర్వాత నేను జాయిన్ చేసి మినిమం అమ్మాయి రికవరీ కావడానికి 1 నెల రోజులు టైం పట్టింది. మనమే దగ్గరుండి అన్ని రకాల సర్వీస్ మీకు బలమైన ఫుడ్ కానీ డ్రెస్సెస్ కానీ ఏమి కావాలన్నా కానీ మన సఖీ సిబ్బంది అండ్ పారామెడికల్ సిబ్బంది అండ్ మల్టీపర్పస్ స్నానం చేయించడం, బట్టలు వేయడం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సిద్ధేంద్ర గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవరీవన్. జిల్లాలో ఈ కార్నర్లో ఉన్న 181 కాల్ చేస్తే రెస్క్యూ వెహికల్పై కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఇందులో పని చేయడానికి మహిళలకు సహాయం చేయడానికి మనకు స్కోప్ ఉన్న యాక్టివిటీ. కానీ మనం ఇంతకుముందు అనుకుంటాడు అంటే ఎవరు అనుకుంటారో తెలియదుగా నేను మాత్రం అనుకునేవాడిని సామాన్యంగా కుటుంబ కలహాలు అనేది ఆర్థిక సమస్యలతో వస్తాయి. ప్రతిదానికి మనం ఆర్థిక స్టేటస్ని మనం లింక్ చేస్తూ ఉండేవాళ్ళం. కానీ మనం సఖీ స్టార్ట్ అయిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇన్కమ్ స్టేటస్ అన్ని ఆర్థిక స్థాయిలో ఉన్న వాళ్ళను ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అనేవి ఉంటాయి. సో అవకాశం ఉంటే షేర్ చేసుకుంటారు, అవకాశం లేకపోతే షేర్ చేసుకోరు. ఇప్పుడు ఒక అవకాశం ఉంది 180 వరకు ఫోన్ చేస్తే ఒక సఖీ సెంటర్ నుంచి వస్తారు, రెస్క్యూ చేస్తారని. కాబట్టి ఇప్పుడు ఆర్థిక స్థాయి మంచిగా ఉన్న వాళ్ళలో కూడా కుటుంబ సమస్యలు అంటే మన దగ్గర అడిషనల్ కలెక్టర్గా చేసిన వాళ్ళు, అసిస్టెంట్ కలెక్టర్గా చేసిన వాళ్ళు, మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా పిల్లలు కూడా
ఏదో ఒక హింసకు గురవుతున్నారు. సో మరి దీనికి మంచి ప్లాట్ఫామ్ ఏంటంటే సఖీలో వీళ్ళు బహుశా చాలామంది ఈ గ్రీనింగ్ సిచ్యువేషన్ తెచ్చుకుంటారు, కానీ ఒక్కసారి రైట్ టైంలో కౌన్సిలింగ్ పోతే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి అనేది సఖీ ద్వారా నేను నేర్చుకున్న అంశం. సో అక్కడ మంచి కౌన్సిలర్స్ ఉన్నారు, ఎంఎస్ఆర్లు చదువుకునే కౌన్సిలర్స్ మంచి కౌన్సిలింగ్ ఇస్తారు. కాకపోతే ఒక్క లోపం ఉంది ఏంటంటే ఎవరైతే సర్వైవర్స్ ఉన్నారో, ఎవరైతే అతి కారణాలతో గొడవలు పడుతున్నారో, సో వాళ్ళకి రికన్సిలేషన్ అయిపోయిన తర్వాత, ఫ్యామిలీతో రికన్సిలేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ గొడవలు జరుగుతుందంటే వాళ్ళకి ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇస్తే వాళ్ళు రాబోయే కాలంలో వాళ్ళు ఉన్న స్కిల్ తోటి కొంత ఆర్థికంగా కొంత సంపాదించుకొని కుటుంబానికి తోడుగా ఉన్నప్పుడు గొడవలు జరుగుతుంటాయని నేను నేర్చుకున్నాను అందులో. సో ఆ విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఎవరైతే సర్వైవర్స్ మా దగ్గరకు వచ్చి ఫ్యామిలీతో కలిసిపోయినారో వాళ్ళకి ఏదైనా ఉచిత శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి రిహాబిలిటేషన్ చేద్దామని. సో తప్పకుండా మరి ఎవరికైతే మెటీరియల్స్ కాలేదు, ఎందుకంటే మాకున్న ఇంట్రెస్ట్ పై అధికారులు కూడా ఉండాలి యాక్చువల్గా. సో కానీ అది వాళ్ళు కనిపించలేదు, ఎందుకంటే రికన్సిలేషన్ అల్టిమేట్ సఖీలో ఫ్యామిలీతో కలిపేస్తే అయిపోతుంది, మా రోజు ఉంటుంది. కానీ మనం పరిమితానికి ముందుకు పోయి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందుల నుండి గొడవలు పడుతున్నారో వాళ్ళకి కొంచెం స్కిల్ డెవలప్మెంట్ చేస్తే మాత్రం ఆ ప్రాబ్లమ్స్ అనేది పర్మనెంట్గా రిజర్వ్ అవుతాయని నేను అనుకున్నాను. సో మేము కూడా మాకున్న స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాము. ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ అనేది మనతోటి రెగ్యులర్గా ప్రోగ్రాంలు చేస్తున్నాడు. ఇప్పటివరకు చాలామంది మహిళా సెక్స్ వర్కర్లకి దాదాపుగా 800 మందికి ట్రైనింగ్ ఇచ్చింది. 800 మంది మహిళా సెక్స్ వర్కర్లకి వొకేషనల్ స్కిల్స్ మీద అంటే ట్రైనింగ్ ఇవ్వలేదు, వాళ్ళకి అవేర్నెస్ కలిగించినాం. మీరు ఏదైనా ముందుకు వచ్చి బిజినెస్ చేసుకుంటారంటే మేము సహాయం చేస్తామని వాళ్ళు వచ్చి నిజామాబాద్లో వచ్చి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో రాబోయే కాలంలో వాళ్ళు కూడా ఉంటారు. మరి అలాగే సర్వైవర్స్ని కూడా మనం మొబిలైజ్ చేసి వాళ్ళకు అవేర్నెస్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తే తప్పకుండా పర్మనెంట్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయిపోతాయని నేను అనుకున్నాను. సో థ్యాంక్ యూ పవన్ ప్రియ. మరి ఇప్పుడు టీఐ గురించి మాట్లాడాల్సిందిగా బాగా టీఐ ప్రోగ్రామ్ అదేవిధంగా బోర్డు మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. స్నేహ సొసైటీలో ఏ ప్రాజెక్టు టోటల్ మా మెంబర్స్ వచ్చేసి 94 మంది, అందులో ఓఆర్డబ్ల్యూస్ చేయించాము. టోటల్ పేమెంట్ వచ్చేసి 66 మంది ఆర్ఐటీలో ఉన్నారు, ఇంకేకి పంపించాము. అలాంటి ముందుకు వాడుతున్నారు. ఓరియంటేషన్గా మేము చేస్తున్నటువంటి యాక్టివిటీస్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎస్టీఐ మొదటిసారిగా వాళ్ళకి ఫస్ట్ ఎస్టీఐ వచ్చారంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిలింగ్ ద్వారా క్వాలిటీ అనేది ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. వాళ్ళకు ఎస్టీఐ సర్వీసెస్ ఇస్తూ వాళ్ళకు రెగ్యులర్ మెడికల్ చెకప్ అనేది 3 నెలలకు ఒకసారి చేయించడం జరుగుతుంది. అదేవిధంగా కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వారికి అందరికీ కూడా ఆర్పిఆర్ టెస్టులు కూడా 6 నెలలకు ఒకసారి చేయిస్తాము. అదేవిధంగా మైక్రో లెవెల్ బెనిఫిట్ ఏమేమి ఉంటాయో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకు ప్రస్తుతం మెడిసిన్ ద్వారా సజెషన్ ఇస్తూ వాళ్ళకు దిశ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ద్వారా కూడా మేము రిజిస్ట్రేషన్ ఎంతవరకు ఉన్నదనేది గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బిహేవియర్ చేంజ్ అనేది కమ్యూనికేషన్ వీళ్ళకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. వాళ్ళకి నాలెడ్జ్ పరంగా వాళ్ళు హెల్త్ ఇష్యూస్ నుండి సిక్కుతూ ఉంటారు. వాళ్ళకి సరైన బిహేవియర్ చేంజ్ హాస్పిటల్ లెవెల్లో వాళ్ళకి మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి అనేది మేము వాళ్ళకు ఫ్లిప్ చార్ట్ ద్వారా కానీ ఐస్ మెటీరియల్ ద్వారా అదే కౌన్సిలింగ్ ఇస్తాము. అదే కాండం డెమో చేసి చూపిస్తాము, రీడెమో కూడా చేసి చూపిస్తాము. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆరోగ్యపరంగా నాలెడ్జ్ అనే స్కిల్స్ డెవలప్ చేయడానికి కూడా నాలెడ్జ్ స్కిల్స్ మేము చెప్తాము. అదేవిధంగా గ్రూప్ మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తాము. వాళ్ళకు హెచ్ఆర్డీ వాళ్ళకు హాట్స్పాట్ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ గ్రూప్ 1-to-1 కూడా మేము వాళ్ళకు
చేయడం జరుగుతుంది. అది మంత్లీ ఆఫ్ స్టాక్ మీటింగ్ కూడా డిఐసి మీటింగ్ ఏర్పాటు చేస్తాం వాళ్ళకు. అలాగే రిఫరల్ అండ్ లింకేజెస్ మేము వాళ్ళకి రిఫరెల్ డిఎస్ఆర్సి ఐసిటీకి గవర్నమెంట్ లింకప్ అని వాళ్ళకు అక్కడికి ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా టీవీ క్రియేట్ చేస్తూ ప్రతి ఒక్కరికి చేయిస్తాము. అదేవిధంగా హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన ఎవరైనా ఉంటే వారికి ఏఐటీకి లింక్ చేసి ఏఐటీ ద్వారా మందులు వాడే విధంగా చూస్తాము. అదేవిధంగా పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయో అది ఎదుర్కొంటున్న వాళ్ళకి పేరు మార్పు తీసుకురావడానికి మేము ప్రోత్సహిస్తాము. అదేవిధంగా కమ్యూనిటీ మొబిలైజేషన్లో హెచ్ఆర్జీ వాళ్ళు హ్యూమన్ సెక్స్ వర్కర్స్కు మరియు ఎంఎస్ఎం వారికి కూడా మేము వాళ్ళకు స్కిల్ కెపాసిటీ బిల్డింగ్ ద్వారా వాళ్ళకు ఫండ్ మేనేజ్మెంట్ ద్వారా వాళ్ళకు బుక్ కీపింగ్ ద్వారా హెల్పింగ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు యాక్టివ్గా ఉండాలని కమ్యూనికేషన్ ఛానల్స్ ద్వారా రిసోర్స్ మొబిలైజేషన్ సోషల్ ఆడిట్ ఇష్యూ బేస్డ్ ప్రెజెంటేషన్ నెట్వర్క్ ద్వారా అదర్ స్టేక్ హోల్డర్ లింకేజ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకు మంచి సపోర్ట్ అనేది ఇస్తాము. ఆలోచించాలి. మరి సమాజంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తున్న స్నేహ సొసైటీ మరి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నట్టు ఇవాళ అధ్యక్షులుగా ఒక డాక్టర్, మరి కార్యదర్శిగా ఉపాధ్యక్షులుగా ఒక డాక్టర్, అందరూ కూడా మరి ఈ సంస్థ నిర్వహించే సిద్ధేశాలలో ఒక డాక్టర్ పిహెచ్డి. కాబట్టి అందరు డాక్టర్లు మన రుగ్మతలను పాల్గొనడానికి కృషి చేస్తున్నారు. నేను సగం డాక్టర్ అంటే పిహెచ్డి సగం చేసిన. కాబట్టి అందరం ఈ రకంగా మనం కృషి చేసి మనం చేపట్టే కార్యక్రమాలకు సహకరించాలా. ప్రతిసారి సిద్ధేశాలు పిలుస్తూ ఉన్నారు. ఫస్ట్ అప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆలోచిస్తాం ఏం సహకారం అందించాలా అని. కానీ పూర్తి స్థాయిలో సహకారం అందించలేకపోతున్నాము. వీలైనప్పుడల్లా మరి సేవ చేసుకునే అవకాశం మరి స్నేహ సొసైటీ ద్వారా సామాజిక సేవ చేయడానికి ముందుండాలని చెప్పి కృషి చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. మీరందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ 3-4 నెలలు జూలైలో అనుకున్నాం కాబట్టి అందరం కూడా చాలా కష్టపడి మరి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ నాకు కొంచెం సమయాభావం లేదు కాబట్టి నేను వస్తాను. సో మీరందరికీ మరొకసారి విజ్ఞప్తి, ఈ సంవత్సరం మాత్రం అందరం సహకారం చేద్దాం, దీన్ని సాధిద్దాం. పెద్ద ఎత్తున చేసి ప్రపంచానికి మనం చేస్తున్నటువంటి ఘనకార్యం మనం చేసిన పనులు ఏంటి అని తెలియజేసుకోవడానికి మనకు పెద్ద ప్లాట్ఫామ్ ఇది. సో ఇన్ని సంవత్సరాలు మనం చేసినటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా ప్రపంచానికి తెలియడానికి వేదిక కావాలి. ఆ వేదికనే ఇప్పుడు మనం చేసే సిల్వర్ జూబ్లీ కార్యక్రమంగా మనం భావించుకొని ఇన్ని రోజులు మనం కష్టపడ్డదంతా కూడా ఈరోజు అక్కడ మనం పార్టిసిపేట్ చూపించడానికి అవకాశం దొరుకుతుంది. సో అందరూ కూడా కష్టపడాలని కోరుకుంటూ జై హింద్. पूरे जो बच्चों की सेवा చేస్తున్న స్నేహ సొసైటీ సిద్ధయ్య గారికి నా హృదయపూర్వక కంగ్రాచులేషన్ ఫర్ ఇంట్రొడక్షన్. నేను ఈ సొసైటీకి చేయగలిగింది ఏంటంటే ఒక 1 lakh డొనేషన్ అయితే ఇవ్వగలను. అంటే రిజర్వ్ కోసం చైర్స్ కానీ ఇయరింగ్ ఎయిడ్స్ కానీ ఏదైనా కొనడానికి. సో ప్రత్యక్షంగా అయితే నేను సేవ చేయలేకపోవచ్చు, బట్ ఈ విధంగా నేను ఈ సొసైటీకి కొంచెం సహాయం అయితే చేయగలను. సో నన్ను ఈ సొసైటీలో ఒక భాగంగా తీసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సొసైటీ మూల స్థానం సిద్ధయ్య గారు మరియు జ్యోతి మేడం మిగతా స్టాఫ్ ఈ సొసైటీలో గత 33 సంవత్సరాలుగా పనిచేస్తున్న స్టాఫ్ అందరికీ మరియు ప్రెస్ మీడియా, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ఈ 33వ వార్షికోత్సవానికి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. గత 33 సంవత్సరాల నుంచి ఒక NGO
కాంబినేషన్ మన నిజామాబాద్ పట్టణంలో మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్నో సర్వీస్ యాక్టివిటీ చేస్తుంది. అందులో భాగంగానే మనం చూస్తున్నాం పక్క డిస్టిక్ అయిన నిర్మల్ డిస్టిక్లో కూడా ఒక స్పెషల్ స్కూల్ నడుపుతా ఉంది స్నేహసరి. మంచిర్యాలలో కూడా ఒక యాక్టివిటీ హెచ్ఐవి ప్రాజెక్టు హెచ్ఐవి కంట్రోల్ ప్రాజెక్టు అక్కడ నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా అయితే మనం చూస్తున్నాం ఒక మదర్ మీలాగా స్నేహసరి ఉంది ఇక్కడ. ఇందులో వేరియస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఒక వికలాంగులకే కాకుండా మనం చూస్తున్నాము బ్లైండ్ పిల్లలకు ఏదైతే యాక్టివిటీస్ వాళ్ళు చెప్తున్నారో వారికి చూసాము. బెంగళూరులో కూడా అక్కడ పార్టిసిపేట్ చేసి ఇక్కడ స్టూడెంట్ స్వీట్ జనరేషన్ పైన అవార్డు తీసుకోవడం జరిగింది. నిజంగా చాలా గ్రేట్. వాళ్ళు ఒక ఫోరం స్నేహసరి కావాలని వాళ్ళు ఎక్కడ కూడా పంపించడం జరిగింది. వారు అక్కడ కూడా పార్టిసిపేట్ చేసి మంచి అవార్డు తీసుకోవడము మొత్తం కృషి మన స్నేహసరి స్టాఫ్ జరుగుతుంది. కాబట్టి మనం ప్రత్యేకంగా వారికి మనం వారికి వేరే లిపి ద్వారా ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. దాని ద్వారా కంప్యూటర్పై కూడా శిక్షణ ఇస్తున్నాము. అన్ని మంచి మంచి యాక్టివిటీస్ ఏదో హైదరాబాద్ సిటీలో కాకుండా మన దగ్గర ఏంటంటే సర్వీసెస్ అవైలబుల్ అవుతుంది. కాబట్టి సిద్ధార్థ సార్ ప్రతిరోజు ఒక కొత్త కొత్త ఆలోచనతో మన స్నేహాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వారు ముందు కూడా ఇటువంటి యాక్టివిటీస్ మరీ తీసుకెళ్ళి మన ప్రాంతానికి ఇంకా సేవ చేయాలని నేను వారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని వారికి మేడం గారికి కూడా నేను కోరుతున్నాను. ఇంకోటి మనం గత 4-5 years నుంచి అనుకుంటున్నాం సిల్వర్ జూబ్లీ చేద్దామని. కానీ మధ్యలో అప్పుడు కరోనా వచ్చి మనం పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా కొంచెం డిలే చేయడం జరిగింది. అంటే ఈసారి మనకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు. చాలా అతి త్వరలోనే మనము సిల్వర్ జూబ్లీ వల్ల దానికి పేరు చేంజ్ చేసి ఇప్పాలి జూబ్లీ అని పెట్టుకున్నాము. ఎందుకంటే 25 years సిల్వర్ జూబ్లీ 25 దాటింది కాబట్టి దానికి ఇప్పాలి జూబ్లీ అని పెట్టుకున్నాము. అయితే అది జూలై మాసంలో మనం నిర్వహిస్తామని మొత్తం డిసైడ్ చేయడం జరిగింది. దానికి కావాల్సిన బడ్జెట్ కూడా సార్ మనం ముందు పెట్టాడు. ఒక సాగునీరు కావాలంటే దానికి దగ్గర 12 లక్షల అమౌంట్ ఖర్చు అవుతుంది. ప్లస్ ఆ రోజు మనకు 1500 మంది డిసేబుల్డ్ వారికి భోజన సదుపాయాలు వారికి ఏర్పాటు చేయడానికి మొత్తం బడ్జెట్ మన ముందు ఉంది. మనం సమాజము చేస్తున్నాం కాబట్టి మనం సమాజం నుంచే ఈ ఫండ్స్ కలెక్ట్ చేయాలి. మేము కూడా సార్ మేము కూడా ఉంటాము. మాతో అయినంత వరకు మేము తోడ్పడతాము. మా పర్సనల్ కూడా మేము ఇస్తామని మేము ఈ సమాపంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీరు చేసేది పర్సనల్ కాదు, సమాజానికి చేస్తున్నారు. అయితే సమాజం నుంచి కూడా మీరు తిరిగి దానికి తీసుకోవాలి. కాబట్టి నేను ఈ యాక్టివిటీలో నేను కానీ మా ఉన్నసరి కానీ మా మైన్స్ ఏరియాలో ఇంతకు కూడా మేము కొంచెం కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా కొత్త వారి దగ్గర వెళ్ళి మనకి వాళ్ళు కూడా కలెక్ట్ చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసిన వారందరూ కూడా కొంచెం ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ స్టాఫ్ కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన వాళ్ళ దగ్గరికి పిల్లలతో శ్రద్ధ ఉంటారు. ఇద్దరు దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ వాళ్ళు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టడం తెలియదు. కాబట్టి మనం వారికి తెలియజేయాలి. మంచి యాక్టివిటీ జరుగుతుంది ఇక్కడ చేయాల్సింది అని చెప్పి వారి ద్వారా మనం సమాజానికి సేవ చేయించాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు. జరగలేదు 2021 వరకు కరోనా, సో తర్వాత ఇతర కారణాలు. సో ఇప్పుడు వరకు 30 సంవత్సరాలు ఎక్కడైనా కాబట్టి పేదల జూబ్లీ అనేది చేయాలనుకుంటున్నాను. దాదాపుగా మేము ఒక లిస్టు తయారు చేసుకోవడం జరిగింది. సో ఆ రకంగా 110 మందికి ఎయిడ్స్ అండ్ అప్లయన్స్ వికలాంగుల ప్రోగ్రాం కాబట్టి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అంతా కూడా వికలాంగుల మీద చేయడం జరిగింది. వికలాంగులు దాదాపుగా 110 మందికి వీల్ చైర్స్ కానీ, ట్రైసికల్స్ కానీ, ఈరిగేట్స్ కానీ, మొబిలిటీ కేర్స్ కానీ, క్రచెస్ కానీ ఇవ్వాలనుకుంటున్నాము. కాబట్టి సో 110 మంది కంటే దాదాపుగా ఒక 4 లక్షల రూపాయలు దాంట్లో ఖర్చు అవుతుంది. అదేవిధంగా మరి బోర్డు అని చెప్పుకోవడానికి రాష్ట్రంలో ఎవరు చేయలేనంత పని మనం చేసినాం. జిల్లాలో ఒక కార్నర్లో ఉంది. సో ఇవన్నీ కూడా మనం ఒక సావని ద్వారా సమాజంలో పంపించాలి మనం ఏం చేసామని. సో ఆ సావనీని డెవలప్ చేసడానికి మనకి దాదాపుగా 10 లక్షల రూపాయలు అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క సావనీరు 300 పేజీలు సావనీరు ఉంటుంది. అందులో కొంతమంది దాతలు
నిజామాబాద్లో వసూలు చేయడం జరిగింది, కలెక్ట్ చేయడం జరిగింది. సో అందులో మన పింఛన్ల ద్వారా మన సభ్యుల ద్వారా మనం కలెక్ట్ చేయడం జరిగింది. 3 lakhs ఎక్కడ చేసినాము, 1,48,000 ఎక్కడ చేసినాం, 4,48,000 అప్పుడు కలెక్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఇయర్ ఏమనుకున్నామంటే క్యాలెండర్ని కూడా మనం ఆ సిల్వర్ జూబ్లీలో పెట్టి క్యాలెండర్ రిలీజ్ చేసాము. క్యాలెండర్ 50,000 ఖర్చు అయింది. అంటే 4 లక్షల రూపాయలు మన దగ్గర ఉన్నాయి. సో మనకి ఇప్పుడు 22 లక్షల, దాదాపు 23 లక్షల వరకు ఎక్స్పెండిచర్ వస్తుంది. ఎందుకంటే మనం ఏదో చిన్న స్థాయిలో చేయాలనుకోలేదు సిల్వర్ జూబ్లీ. కేంద్ర మంత్రి కానీ లేదా రాష్ట్ర క్యాబినెట్ మంత్రి కానీ ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాము. తప్పకుండా ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితులు జూలైలో పెద్ద ఎత్తున మరి మనకు కూడా ఇక్కడ పనిచేసిన యువతరాణ గారు కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ ముఖ్య కార్యదర్శులు ఉన్నారు. సో మన దగ్గర పనిచేసిన వాళ్ళు, నాకు మంచి రాబోట్ ఉన్న వాళ్ళు ఒక 5 to 6 IAS మంచి మంచి స్థాయిలో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా పిలిచి కాబట్టి వాళ్ళని కూడా మనం గుర్తించాలి, వాళ్ళ సర్వీసెస్ అని అనుకుంటున్నాను. సో పెద్ద ఎత్తున ఉండాలి కాబట్టి మరి అందరి సహకారం ఉంటేనే అవుతుంది. సో ప్రతి ఒక్కరు చేశారు, ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో అందరం కలిసి మనం 4.5 లక్షలు కలెక్ట్ చేశాం. మరి ఇప్పుడు దాదాపుగా 17 లక్షలు రూపాయలు మనకి అవసరం ఉంటుంది. సో నేను ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇందులో మనం ఒక డోనర్కి ఒక లెటర్ రాస్తున్నాము, అందరికీ కార్పొరేట్ సెక్టర్స్ పంపిస్తాను. సో ఒక్కొక్క ఐటమ్ని ఒక్కొక్కరిని స్పాన్సర్ చేయమన్నాము. సో ఇప్పుడే చెప్పారు వీరేంద్ర సార్ తను 20,000 రూపీస్ మరి వారు స్పాన్సర్ చేస్తామని చెప్పారు. ఎందుకంటే ప్రోగ్రాము బ్యానర్స్ కానివ్వండి, పబ్లిసిటీ మెటీరియల్స్కి 20,000. అదేవిధంగా షాప్కి సంబంధించి సుధాకర్ గారు 15,000 రూపాయలు ఇస్తున్నారు. సో మేడం గారు వీల్చైర్స్ కోసం ఇస్తున్నారు. సో ఈ విధంగా మనం ఎవరికి మోడల్ కావాలని అనుకున్నాము, ఎవరు ఇబ్బంది పెట్టాలనుకున్నాము, ఎవరైతే కంఫర్టబుల్గా ముందుకు వస్తారో బ్యాంకర్స్ని కూడా అప్రోచ్ అవుతాము. తప్పకుండా దీన్ని ముందుకు తీసుకెళ్దామని, సో ప్రతి ఒక్కరి సహకారం ఇందులో ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఇంతకుముందు ఎవరైతే ఆల్రెడీ కలెక్ట్ చేశారో యాడ్స్ కోసము, సో ఇందులో ఒక కాలం కూడా ఉంది. సో ఎవరైతే అంటే మీకు చెప్పాను కొన్నిసార్లు మీరు మర్చిపోయిండొచ్చు, బట్ ఏదైతే ఎవరి ద్వారా యాడ్ అకౌంట్ వస్తే అందులో 10% మీకోసమే వాడదాం అనుకున్నాం. యాక్చువల్గా ఎందుకంటే మీరు కూడా తిరిగినందుకు మీ ట్రాన్స్పోర్టేషన్ కానీ, సో లేకపోతే ఆ రోజు మనం సన్మానం చేయడం కోసం వాడాలనుకున్నాము. సో అది ఆ సన్మానంలో ఎవరైనా ఒక 10 రూపాయలు కలెక్ట్ చేస్తే అందులో 10% మీకు ఇచ్చేస్తాం. 1,000 రూపీస్ మీరు ఖర్చు పెట్టేస్తాం ఆ రోజు. సో ఇది కూడా మనం కాలంలో పెట్టుకోవడం జరిగింది ఎక్స్పెండిచర్లో. సో ఈ విధంగా సిల్వర్ జూబ్లీని జూలైలో మంచి పెద్ద ఎత్తున చేద్దామనుకుంటున్నాను. మరి వీరేశ్వర సార్ అన్నారు మన ఎదురుగానే శ్రీరామ గార్డెన్ ఉంది. మరి ఓనర్ దేవుని గుప్త గారు కూడా మంచి ధార్మిక ఆయన వ్యక్త, మరి పిల్లల దృష్టి కూడా ఆయన. సో మనకు కూడా చాలాసార్లు ఆయన సహాయం చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా అడగాలనుకుని మరి వాళ్ళు కూడా ప్రార్థిస్తున్నారు. అలాంటిది మనం ఇస్తే ఆ ఖర్చుని మనం మినిమైజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో మరి ఖర్చులు ఎక్కడి నుంచి అయినా కానీ మినిమైజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే ఈరోజు బుకేలు అవార్డు చేసినాము, షాప్స్ కూడా అవార్డు చేసినాము. సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఎవరైనా డోనర్ ముందుకు వస్తే డోనర్ లెటర్స్ అని ఈ మంత్ అంతా కూడా అదే వర్క్ చేయాలనుకుంటున్నాము. ప్రతి ఒక్క కార్పొరేట్ సెక్టర్కి, బ్యాంకర్స్కి, అదేవిధంగా సర్వీస్ సెక్టర్స్కి పంపించాలనుకుంటున్నాము. సో సాధ్యమైనంత వరకు మన మీద పడకుండా మరి రాత్రి ద్వారా ఎవరైతే డొనేషన్స్ ఇస్తారో వాళ్ళందరూ కూడా గుర్తించాల్సిన అవసరం కూడా మన మీద ఉంది. కాబట్టి సో దానికి కూడా మనం ప్లాన్ చేస్తున్నాం బడ్జెట్లోనే. ఇదంతా కూడా 23 lakhs అవుతుంది. సో దీన్ని మనం జూలై నెట్వర్క్స్ చేయాలి. సాగునీరు అనేది మరి మనం 2000 కాపీ చేస్తే మనం కేంద్ర మంత్రిత్వ శాఖలకు కానీ మన డోనర్స్ కానీ పంపించడానికి అవకాశం ఉంటుంది. మనం చేసిన యాక్టివిటీస్ కూడా గుర్తుంటుందని నేను ఈ సందర్భంగా అనుకొని మరి సాగునీరు కూడా కొంచెం క్వాలిటేటివ్ మెటీరియల్ ఉంటే సాగునీరు ద్వారా. సో ఎప్పుడైనా అది ఓపెన్ చేస్తే అందులో PWD యాక్ట్ ఉంటుంది, అందులో అదేవిధంగా DV యాక్ట్ ఉంటుంది. సో ఇవి కూడా పెట్టుకుంటే ఏంటంటే అందులో సెక్షన్స్ చాలా ఉపయోగపడుతుంది. సో మరి ఏమేమి గవర్నమెంట్ స్కీమ్స్ ఏమంటాయి ఇవన్నీ కూడా ఒక కాంపెండియం లాగా ఉంటుంది, సావలి లాగా ఉంటుంది, మన సక్సెస్ అంతా ఉంటుంది. మరి వికలాంగులు కలవాల్సిన సేవలు ఉంటాయి, మహిళలకు సేవలలో మనం కాంపెండియం లాగా డెవలప్ చేయాలని అనుకుంటున్నా. దీనికి తప్పకుండా అందరి సహకారం తీసుకుంటాను. మరి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి కూడా కొన్ని రైటప్స్ తీసుకుందాం అనుకున్నాను. మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లల్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, బ్లైండ్ పిల్లలు ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, అదేవిధంగా డిజేబుల్డ్ పిల్లలు ఆటిజంతో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో
అదేవిధంగా సెంట్రల్ పాలసీ వీళ్ళందరి మీద ఒక్కొక్క స్పెషలిస్ట్ దగ్గర నుంచి ఒక్కొక్క రైటప్ అందరూ పెడితే అది తప్పకుండా పేరెంట్స్కి ఉపయోగపడుతుంది అనుకున్నాము. అది ఒక సామాన్యమే కాకుండా అది అన్ని విధాలుగా పేరెంట్స్ కానీ అంటే వికలాంగుల పేరెంట్స్ కానీ సో కొంతమందికి ఉపయోగపడే కాంపిటేటివ్ లాగా డెవలప్ చేయాలనే ఆలోచన. సో వీఆర్ టేకింగ్ మచ్ టైం బట్ డెఫినెట్లీ ఒక గుడ్ సావనీని మనం రికవర్ చేస్తాము. సో తప్పకుండా దానికి అందరూ సహకారాన్ని నేను సభలో కోరుకుంటున్నాను. సో మన దగ్గర 1-2 రాబోయే కాలంలో ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఒకటి చారిటీ హాస్పిటల్ కోసం ఆల్రెడీ అప్లై చేయడం జరిగింది లైసెన్స్ కోసం. గెట్ ఇట్ 1 or 2 months. సో జూలై నుంచి ఈ అంటే ఏదైతే పెద్ద జూలై అయిపోతుందో తర్వాత ఐ హాస్పిటల్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం కూడా మనం యాక్టివిటీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అదే కాకుండా మరి చాలామంది మానసిక వికలాంగులు 23 సంవత్సరాల వరకు స్కూల్లో ఉంటారు. అసలు స్టార్ట్ అయ్యేది ప్రాబ్లం ఇక్కడ పేరెంట్స్కి పిల్లలు అంటే 18 దాటిన తర్వాత వాళ్ళు 18 దాటిన తర్వాత వైలెంట్ బిహేవియర్ అవుతారు. ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళు ఇబ్బంది పెడతారు, కుటుంబ సభ్యులు ఇబ్బంది పెడతారు. కాబట్టి వాళ్ళకి ఒక మంచి సౌకర్యాలతోటి ఉన్న హాస్టల్ని డెవలప్ చేయాలనుకున్నాము 50 మందికి. సో ఈ 2 రాబోయే కాలంలో మనం ఉన్న ప్లాన్స్. అదేవిధంగా ప్లేట్స్ కూడా 10th క్లాస్ వరకు రిక్వెషన్ తీసుకుని పిల్లలందరూ కూడా ఓపెన్ స్కూల్ సిస్టంలో రాయకుండా రెగ్యులర్ సిస్టంలోనే వాళ్ళని రాపిస్తానికి ప్లాన్ చేస్తున్నాము. ఇదంతా కూడా మరి మాధ్యమ నుంచి మనం ప్లాన్ చేసుకున్నాము. దీనికి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. కొన్ని బాడీ సభ్యులు సహకరిస్తున్నారు, సిబ్బంది సహకరిస్తున్నారు, ప్రభుత్వ అధికారులు సహకరిస్తున్నారు. సో వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మీరందరూ కూడా సుందరంగా చెప్పారు. ప్రతి ఒక్కరు మీకు వచ్చినంతగా అంటే మీ ఏనండి ఉంటారు ఎవరైనా కానీ మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా ఉంది. ఆ రిసిప్ట్ కూడా వాడుకోవచ్చు. సో మనం యాడ్ కోసం మాట్లాడేమో పబ్లిసిటీ కోసం ఏదైతే యాడ్స్ వస్తాయో అది 100% ఎగ్జెంప్షన్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి. సో డొనేషన్స్కి 50% ఎగ్జెంప్షన్. సో దీన్ని కూడా మీరు వాడుకొని సో రాబోయే కాలంలో సిల్వర్ జూబ్లీ పెద్ద జూబ్లీ అంటున్నాం దాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చి వారందరి సమయాన్ని చూసిన గవర్నింగ్ బాడీ సభ్యులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గవర్నింగ్ బాడీ సభ్యులకి నేను సందర్భంగా సన్మానం చేసే కంటే ముందుగా ఇద్దరు ముగ్గురిని నేను డయాస్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం సావనీర్ కమిటీ అనుకుంటున్నామో సావనీర్ కమిటీ అంటే చాలామంది పనిచేయాల్సిన అవసరం ఉంది. దాతలని ఐడెంటిఫై చేసేవాళ్ళు కావాలి, ఆర్టికల్స్ని కలెక్ట్ చేసేవాళ్ళు కావాలి, సో మన సావనీర్ని ఎడిటింగ్ చేసేవాళ్ళు కావాలి. సో దీనికోసం ఏమనుకున్నామంటే మనం ఇందులో ఒక 2 ఉద్యోగస్తులు పిఆర్ఓస్ని 2 తీసుకొని ఈ పెద్ద జూబ్లీ అయినంత వరకు ఇందులో రెగ్యులర్గా పనిచేస్తారు. సో ఎడిటింగ్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, ఎందుకంటే చాలా కమ్యూనికేషన్ ఉంటుంది. ఎందుకంటే మినిస్టర్లు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు కాబట్టి సో పెద్ద ఎత్తున కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఒక 2 పిఆర్ఓని మనం నిర్ణయం వాళ్ళని అపాయింట్ చేసుకుందాం అనుకున్నాము. సో వాళ్ళకు కూడా మనం అంటే లీగల్ సాలరీస్ ఆందోళన ఇస్తున్నాము, ఏం సాలరీస్ ఇవ్వట్లేదు మనం. సో 50,000 పర్ మంత్ అని ఒక 2 months కోసం షేర్ చేయాలనుకున్నాను. అది కూడా ఈ 23 lakhs బడ్జెట్లో ఇన్కార్పొరేట్ చేశాం. సో అదేవిధంగా మరి ఆ కమిటీ మెంబర్లు ఎవరు ఉండాలి అనేది బేసిక్గా మనకి బాబా గౌడ్ గారు ఉన్నారు. ఆయన ఇక్కడ లోకల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మనకి ఎంఆర్ స్కూల్లో. ఆయన సావనీర్ కమిటీ చైర్మన్గా పెట్టాలనుకుంటే ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్గా చేశారు. తర్వాత మన మాజీ ఎమ్మెల్యే రమాకాంత్ గారికి పిఏగా కూడా కొన్ని సంవత్సరాలు చేశారు. ఆయన మంచి అనుభవం కూడా ఉంది. ప్రస్తుతం కోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ పారాలీగల్ వాలంటీర్గా పనిచేస్తున్నాడు. సో ఇవన్నీ కూడా ఆయనకున్న మెరిట్స్ కాబట్టి మరి ఆయన్ని చైర్మన్ అనుకున్నాము. అదేవిధంగా జీవన్ గారు రిటైర్డ్ ఏఎస్ఐ గారు ఉన్నారు. సో వారు బ్రహ్మానంద రెడ్డి గారు, శ్రీధర్ గారు. సో వీళ్ళందరినీ మేము లిమిటెడ్గా ప్లాన్ చేసుకున్నాం. సో దీనికి ఒక ప్రైమరీ మీటింగ్ అంటే ప్రిలిమినరీ మీటింగ్ అనేది మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రిలిమినరీ మీటింగ్లో దాని లాజికల్ కేర్ ఏ విధంగా ఉంటుంది, సాఫ్ట్వేర్ కమిటీ రోజుల రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా ఉంటాయి. సో అనేది ప్లాన్ చేసుకొని మరి గవర్నింగ్ బాడీకి అది ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో ఇవాళ బేసిక్గా ఈ సాఫ్ట్వేర్ కమిటీ కోసం అప్రూవల్ కోసం
మేస్టర్ గారు, ఉపాధ్యక్షులు కట్ట సంచారాన్ని గారు, జాయింట్ సెక్రటరీ దయానంద్ గారు, ఎక్స్టర్నల్ కమిటీ సభ్యులు గిరీశం సార్, శ్యామసుందర్ భట్ట సార్, సుధాకర్ సార్ అండ్ ఎల్పిసి కమిటీ చైర్మన్ బాబురావు గారు కోరుతూ థ్యాంక్ యూ.